ఆ ఆలయ తోటలో సువర్ణ అనే నెమలి తన అందాన్ని చూసుకుని గర్వపడేది. ఆమె రెక్కల మెరుపు చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. అందం ఉన్నవారికి గౌరవం సహజం అని ఆమె మనసులో అనుకునేది. అప్పుడు ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వాన మొదలైంది. అది నీలలా కాదు, బంగారంలా మెరిసింది. ఆ బంగారు వాన సువర్ణ రెక్కలను తాకగానే ఆమె మరింత అద్భుతంగా మారిపోయింది. తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆమె మిగతా అన్నిటినీ మరిచిపోయింది. కాని ఆ వెలుగు క్రమంగా తగ్గిపోవడంతో సువర్ణ హృదయంలో భయం మొదలైంది. నేనింత అందంగా ఉన్నా ఈ మాయ నన్నెందుకు వదిలేసింది అని ఆమె కోపపడింది. అదే సమయంలో వానలో వణుకుతున్న ఒక చిన్న పక్షిని చూసి ఆలోచించకుండా తన రెక్కలతో దాచింది. అప్పుడే ఆ బంగారు వెలుగు మళ్లీ వచ్చింది, ఈసారి నిశ్శబ్దంగా, ప్రశాంతంగా. అప్పుడే సువర్ణకు అర్థమైంది, అందం క్షణికం, దయ శాశ్వతం. తన వెలుగును ఇతరులతో పంచుకుంటూ ఆమె నిజమైన అందాన్ని పొందింది. గర్వం తగ్గినప్పుడే కాదు, దయ పెరిగినప్పుడే నిజమైన అందం వెలుగుతుంది.